ఇప్పుడు గ్రూప్ 2, 3 గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో 1:100 అనేది ఆ రోజు బట్టి విక్రమార్క గారు చెప్పినప్పుడు కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు ఎలా అది అబద్ధమవుతుంది అంటే ఆ రోజు మీరు సోల్ లేకుండా మాట్లాడిరా, మీరే కదా 1:100 ఇస్తామని చెప్పారు. సరే పోనండి. మరి మెగా డిఎస్సీ అన్నారు, 25,000 ఉద్యోగాలు అన్నారు. కనీసం 50% 12,500 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అయితే ఇవాళ మన యొక్క నిరుద్యోగుల సమస్య కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటైంది. మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీ యొక్క నిరుద్యోగుల సమస్యలు తీరుస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది. ఇవాళ ఇదే రియాజ్ అనేటటువంటి వ్యక్తి మా యొక్క నిరుద్యోగుల కష్టాల మీద, మా నిరుద్యోగుల కష్టాల మీద తెలంగాణ రాసిన గ్రంథాలయ చైర్మన్ అయిండు. ఆర్టీసీ క్లాస్ వాళ్ళు ఎట్లా చెప్తావు అంటే సమస్యలకు ప్రతి ఒక్క ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రతిపక్షం మాట్లాడకుంటే రాబోయేటటువంటిది ప్రతిపక్షానికి కూడా మేము అవకాశం ఇవ్వము, వేరే పార్టీకి అవకాశం ఇస్తాము. కాబట్టి మనమందరం కలిసికట్టుగా కొట్లాడి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుకోవాలి. గ్రూప్ 1లో 1:100 తీపియాలి. మెగా డిఎస్సీ, గురుకుల రీఇన్ఫోర్స్మెంట్, జియో 46 వీటన్నింటినీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఓకే ప్రకాష్, మహేష్ ఈ విషయం మీద 2 నిమిషాలు మదన్ కోరుతున్నాం. నా పేరు మహేష్ గౌడ్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు. నేను ఒక నిరుద్యోగిని, విద్యార్థిని. ఒక చిన్న కవిత్వం రాశాను మన మీద. అయ్యా పాలకులారా,